మాల్దీవులకు ఇండియన్స్ భారీ షాక్. భారీగా పడిపోయిన ర్యాంక్. ఇరుగు పొరుగు అన్నాక కాస్తంత గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి, బాధ్యతగా మసులుకోవాలి అంటారు. అంతేకాని కయ్యాలు పెట్టుకుంటే ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే మాల్దీవులు ఎదుర్కొంటోంది. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టుంది. గతేడాది వరకు నిత్యం భారతీయ పర్యాటకులతో మాల్దీవుల పర్యాటం కళకళ్లాడుతూ ఉండేది. ఇప్పుడు దేశ పెద్దలు చేసిన పనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల అధికార పార్టీ ఎంపీలు నోరు పారేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఆ దేశం భారతీయుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఈ సంఘటనతో మాల్దీవుల పర్యటనకు వెళ్లకూడదని భారతీయులు నిర్ణయం తీసుకున్నారు. అంతే, ఒక్కసారిగా భారత్ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోయింది. తాజాగా వెల్లడైన అక్కడి పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాలే ఇందుకు నిదర్శనం. మాల్దీవుల పర్యాటక ర్యాంకింగ్లో మన దేశ స్థానం గణనీయంగా పడిపోయింది. గతేడాది డిసెంబర్ 31 వరకు భారత్ నుంచి 2,09,198 మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. పర్యాటక మార్కెట్లో 11% వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రష్యా 2వ స్థానంలో, చైనా 3వ స్థానంలో ఉంది. 4వ స్థానంలో బ్రిటన్ నిలిచింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్ను సందర్శించిన ప్రధాని మోడీ సాహసాలు చేయాలనుకునేవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక గత 3 వారాలుగా మాల్దీవుల టూరిస్ట్ లిస్టు పరిశీలిస్తే ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన భారత్ కొంతకాలంలోనే 5వ స్థానానికి పడిపోయింది. కేవలం 13,989 మంది మాత్రమే మాల్దీవులను సందర్శించారు. 18,561 మంది పర్యాటకులతో రష్యా మొదటి స్థానంలో ఉంది. 18,111 మంది పర్యాటకులతో ఇటలీ 2వ స్థానానికి నిలిచింది. ఇక చైనా 16,529, బ్రిటన్ 14,588 మంది పర్యాటకులతో 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి.